సాంబశివరావు, నువ్వు చిత్ర పరిశ్రమలో గొప్ప నిర్మాతగా ఉండాలని ఆ షిరిడి సాయినాథుని వెంకటేశ్వరరావుని కోరుకుంటున్నాను. అలాగే సుమంత్, ప్రత్యేకంగా చెప్పాలంటే మా ఇంట్లో బిడ్డ. నాకు విష్ణు, మనోజ్ ఎలాగో సుమంత్ కూడా అలాగే. అతనికి అద్భుతమైన విజయాన్ని సాధించాలని షిరిడి సాయినాథుని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఆడియో సాంగ్స్ చూసాం, అలాగే క్లిప్పింగ్స్ చూసాం. సో డెఫినెట్గా కొత్త స్టైల్ ఉంది, క్యూట్గా ఉన్నాడు సుమన్. సో రవి చావలి ఈ సబ్జెక్ట్ని చాలా కష్టపడి తయారు చేసుకున్నాడు. ఆయన చాలా ఇష్టపడి కష్టపడి ఇంత మంచి స్క్రిప్ట్ని తయారు చేసుకున్నాడు నాకు తెలుసు. సో డెఫినెట్గా ఇది సక్సెస్ అయ్యే లక్షణాలు ఉన్నటువంటి కథ. ఈ కథకి డెఫినెట్గా మ్యూజిక్ చాలా హెల్ప్ అవ్వాలి. వరుసగా మ్యూజికల్ హిట్స్ ఇస్తున్నటువంటి రఘు కుంచే ఇది హ్యాట్రిక్ ఫిల్మ్ అవుతుంది. ఆల్రెడీ ఇంతకు ముందు 2 సినిమాలు చేశాడు ఆయన. ఈ దగ్గరగా దూరంగా అనేది కాదు, ఇది ప్రేక్షకులందరికీ విజయానికి చాలా దగ్గరగా ఉండే సినిమా. ఆ దగ్గరతనాన్ని సంగీతం ద్వారా మనకి అందిస్తున్నారు. ఈ సంగీతం, ఈ ఆడియో సూపర్ హిట్ అవ్వాలి, సినిమా ఇంకా సూపర్ హిట్ అవ్వాలి. మా ఆర్ఆర్ మూవీ మేకర్స్ సంస్థలో ఒక కీలకమైన వ్యక్తిగా రవి చావలి మీ అందరికీ తెలుసు. అతని విజయాన్ని మా అందరి తరపున ముఖ్యంగా వెంకట గారు మరీ తన శుభాకాంక్షలు తెలియజేయమన్నారు. సో వెంకట గారి తరపున కూడా నేను రవి సి కుమార్ గారికి నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను, ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. డెఫినెట్గా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. సుమంత్కి ఒక సత్యం సినిమా, అలాగే రవి చావల్కి ఒక సామాన్యుడి సినిమా, వాటి రికార్డులన్నింటినీ తిరగరాసి చాలా అత్యద్భుతమైన చాలా పెద్ద హిట్ సినిమా కింద కనిపించేటట్టుగా మనం ఆల్రెడీ ట్రైలర్ చూస్తే మనకు కనిపించింది. 100% ఇది నమ్ముతున్నాను. ఇది ఆల్రెడీ ఈవెన్ మనం ఆడియో కూడా విన్నాము, చూసాము. డెఫినెట్గా చాలా పెద్ద హిట్ ఆడియో. రఘు కుంచే గారు ఇంతకుముందు 2 సినిమాలు ఎంత హిట్ అయినాయో మనకు తెలుసు. వాటిని మించిన హిట్ ఆడియో ఈ సినిమాలో కనబడుతుంది మనకి. సో సాంబశివరావు చాలా మంచి మనిషి, చాలా ఎప్పుడూ కూడా ఒక డిసిప్లిన్ ఉన్న మనిషి. ఇలా సాంబశివరావు కానీ, ఇలా సుమంత్ గారు హీరోగా కానీ, ఈవెన్ వేదిక హీరోయిన్ కానీ, ఇంతమంది కాంబినేషన్, వాళ్ళు రవి చావలి ఇంతమంది కాంబినేషన్లో, నందమూరి హరి ఎడిటరు, సురేందర్ రెడ్డి కెమెరామెన్, గట్టికాచలం రైటర్, ఇంతమంది అద్భుతమైన టెక్నీషియన్స్ కాంబినేషన్లో రిలీజ్ అవుతున్న ఈ ఆడియో ఈ పెద్ద హిట్ అయ్యి, ఈ సినిమా ఆడియో నేను సైన్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ రోజు వరకు నాతో ట్రావెల్ చేస్తున్నాడు. ఇందులో థింక్ డిఫరెంట్ అయిన సాంగ్ కోసం 21 రోజులు కష్టపడ్డాం. సో ఫైనల్గా దాని అవుట్పుట్ డెఫినెట్గా రేపు పొద్దున అందరినీ అలరిస్తుంది. ఆ అబ్బాయిలో నాకు ముఖ్యంగా నచ్చింది ఏంటంటే దర్శకుడు ఆలోచనలకి నా మనసుకి దగ్గరగా, బూతులకు దూరంగా రాస్తాడండి లిరిక్స్. అది నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ. అలాగే నా ప్రతి చిత్రంలో ఒక జానపద గీతం ఉండాలని నేను అనుకుంటాను. ఎందుకంటే నేను ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చిన వాడిని. ఆ జనపదాల యొక్క విలువేంటో నాకు తెలుసు. ఆ జనపదాలు వింటూ నేను పెరిగాను. అందుకే ప్రతి చిత్రంలో ఒక జనపదం ఉండాలని నేను కోరుకుంటాను. అనుకోకుండా దర్శకుడు ఆలోచన మేరకు, కోరిక మేరకు ఈ సినిమాలో తెలంగాణలో బాగా చాలా గొప్ప పాట అది, పెద్ద పులి అనే పాట. ఆల్రెడీ చాలా ఫేమస్ సాంగ్ అది. ఆ సాంగ్ని చిత్రంలో పెడదామని చెప్పి అఫీషియల్గా దాన్ని ఫార్మాలిటీస్ అన్ని తీసుకొని ఈ సినిమా కోసం రీమేక్ చేయడం జరిగింది. నాట్ రీమేక్ చేయడం జరిగింది. ఈ పాట ఎవరితో పాడిస్తే బాగుంటుంది అనుకుని మేము మొదలు పడినప్పుడు ఆ పాట పాడిన ఒరిజినల్ సింగర్ ఈశ్వర్, ఆయన సెక్రటరీలో జాబ్ చేస్తారు, ఆయన చేత ఈ పాట పాడటం జరిగింది. డెఫినెట్గా రేపు పొద్దున ఇది పాటకి ప్రాంతీయ భేదాలు ఉండవు కాబట్టి అన్ని ప్రాంతాల వారు ఈ పాటను బాగా ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను. ఎనీవే ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పైన నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ షూటింగ్లో నన్ను చాలా బాగా గైడ్ చేశారు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. హీ ఈజ్ ఆల్సో అ వెరీ ఇంటెలిజెంట్, సెన్సిబుల్ అండ్ అ కమిటెడ్ డైరెక్టర్. Cinematographer Surendra sir, he has really done a great job. If I'm looking good in the film, all the credit goes to him. Aina ee film kosam chala unique, visually chala unique look create chesaru. So thanks to him. About my co-star Sumanth, andarki telusu Sumanth manchi artist, alage manchi person kuda. సో ఆయనతో వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ ఆల్సో హీస్ డన్ అ బ్రిలియంట్ జాబ్ ఇన్ ద ఫిల్మ్. వెల్ ఫైనలీ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ద స్టార్ ఆఫ్ ద ఈవినింగ్ రఘు సార్. అందరికీ తెలుసు మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మ్యూజిక్కి చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది. అండ్ ఈ ఫిల్మ్ సాంగ్ షూట్
షూటింగ్ జరుగుతున్నప్పుడు నేను సాంగ్స్ చాలా ఎంజాయ్ చేసి డాన్స్ చేశాను. డెఫినెట్గా అందరికీ మ్యూజిక్ నచ్చుతుంది. రఘు సార్ అండ్ హిస్ టీమ్కి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే అంత మంచి మిక్స్ ఆఫ్ మ్యూజిక్ అండ్ మిక్స్ ఆఫ్ మెలడీస్ కంపోజ్ చేశారు. సో బిగ్ థ్యాంక్స్ టు హిమ్ అండ్ హిస్ టీమ్. ఓవరాల్ దగ్గరగా దూరంగా ఎక్స్పీరియన్స్ చాలా కంఫర్టబుల్గా ఉంది. And I'd like to thank the entire team of Dagarga Duranga, each and every person who has put in their everything into this film. Andarki movie as well as music kuda nashtundi. Thank you so much. ఈ సినిమా మాత్రం నాకు మంచి కాన్ఫిడెన్స్ ఉంది ఈ సినిమా మీద. ఎందుకంటే ఈ సినిమా కథ నేను ఆల్మోస్ట్ ఒక దగ్గర 2 సంవత్సరాల క్రితం యాక్సెప్ట్ చేశాను. నేను ఇమ్మీడియట్గా ఫస్ట్ రవి గారు నాకు ఈ కథ చెప్పినప్పుడు ఈ సంగతి ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నాను. గోల్కొండ హై స్కూల్ ముందు యాక్సెప్ట్ చేసిన కథ ఇది. నాకు బాగా నచ్చిన కథ ఈ సినిమాలో. ఇట్స్ మై ఫస్ట్ థ్రిల్లర్. అంటే దగ్గరగా దూరంగా అని చెప్పినప్పుడు మనందరం ఇట్స్ సాఫ్ట్ లవ్ స్టోరీ, ఇప్పుడు నేను చేసిన గోదావరి లాంటి సబ్జెక్టు సాఫ్ట్గా ఉంటుంది అలా మాత్రం అనుకోకండి. ఇట్స్ మై ఫస్ట్ థ్రిల్లర్. ఇట్స్ రొమాంటిక్ థ్రిల్లర్ అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఇప్పుడు కమర్షియల్గా హిట్ అవుతుందా, అబవ్ యావరేజ్ అవుతుందా, పెద్ద హిట్ అవుతుందా, ఇవన్నీ మన చేతుల్లో ప్రస్తుతం లేదు. కానీ డెఫినెట్గా పాజిటివ్ సినిమా అవుతుందని నాకు తెలుసు. ఎందుకంటే నేను ఐఎమ్ ప్రిటీ గుడ్ ఎట్ జడ్జింగ్. ఎందుకంటే ఈ సంవత్సరం ఐ న్యూ గోల్కొండ హై స్కూల్ విల్ బీ పాజిటివ్ అండ్ రాజ్ విల్ బీ నెగిటివ్ రైట్ బిఫోర్ ద రిలీజ్. అండ్ సేమ్ వే ఐ కెన్ సే దట్ దిస్ ఫిల్మ్ విల్ బీ అ పాజిటివ్ ఫిల్మ్. మా యూనిట్ వారందరికీ పేరున అందరికీ నా కృతజ్ఞతలు. ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, కెమెరామెన్, ఎవ్రీవన్ రియలీ హ్యాపీ. ద హోల్ ఎక్స్పీరియన్స్ చాలా సినిమా ఎలా తీయాలో అలా తీసామండి. ఇది ప్లానింగ్ ప్రకారం ఎక్కడ ఏది అప్సెట్ కాలేదు. అన్నపూర్ణ స్టూడియోస్ అన్న ప్రొడక్షన్ హౌస్ నాకు కొంచెం డిసిప్లిన్ అనేది సినిమా కరెక్ట్గా తీయాలనే తాపత్రయం ఇప్పుడు చేస్తూనే ఉంటాను నేను. అండ్ సో ఐ థ్యాంక్స్ అంశీరావు గారు and whole unit for that. And we'll be giving you a good film. I'm pretty sure about it. And once again, thank you all for coming.